బండి పైన నేను ఎలా కనిపిస్తున్నానో నాకు సంబంధం లేదు, నాకు అక్కర్లేదు. ఆ బండి నేను నడపగలుగుతున్నానా, నేను హ్యాండిల్ చేయగలుగుతున్నానా, ఆ బండి ఎంత ఫాస్ట్ వెళ్ళినా నేను ఎంత చాలా తొందరగా స్లో చేయగలుగుతున్నానా. తీసుకుంటే నార్మల్ అంటారేమో, నేను M1000 తీసుకుంటా. ఇంకొక 2.5 లక్షలకి ఆ రిమ్ కొనుక్కొని నా రిమ్ జిందాల్స్ ఆటు నా ఫ్లాగ్స్ అసలు ఇట్లా ఖర్చు పెట్టాలి ఆ బండికి షో కొట్టుకుంటారా, మీ ఇష్టం, మీకోసం. Okay, so what's up guys, welcome back to the channel. So ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ వై డిడ్ ఐ గెట్ బూజా. చాలామంది నాకు కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో లైక్ దేర్ మెసేజింగ్ మీ సేయింగ్కి అన్న మీరు జిమ్కి వెళ్ళండి, బాడీ పెంచండి, కొంచెం బల్క్ అవ్వండి బ్రో, మీకు ఈ బైక్ సూట్ అవుతుందా, మీరు సన్నగా ఉంటారు కదా, ఇలా చాలా ఒపీనియన్స్ వస్తున్నాయి అనమాట. మన ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, అందరికి ఒకటే చెప్తా. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ద బాడీ. మీకు మీ బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి ఒక బైక్ నడపడానికి అంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ సే హైట్. ఎందుకంటే ఇన్ కేసు మీరు GS 1250 లాంటి ఏమైనా బైక్స్ నడపాలంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ ఇస్ హైట్. మీరు హైట్లో షార్ట్ ఉన్నారు అంటే మాత్రం కాలు అందకపోతే మీరు ఎంత లిటరలీ మీరు వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయినా కానీ కాలు అందకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. సో లక్కీలీ నాకు హైట్ తోటి అయితే పెద్ద ఇష్యూ లేదు. అండ్ ఇంకొకటి జిమ్ మ్యాటర్కి వస్తే, నేను జిమ్ ఎందుకు తర్వాత మానేశాను అంటే, నేను జిమ్కి వెళ్ళాను కూడా, ప్రాబ్లమ్ ఈజ్ ఐ వాజ్ బల్కింగ్. నేను బల్క్ అయ్యాను అంటే నాకు నా రేస్ సూట్ ఇవన్నీ ఫిట్ అవ్వదు. సో దానివల్ల ట్రాక్ చేయాలంటే నాకు సూట్ వర్కౌట్ అవ్వదు. ₹1,00,000 బొక్క ఉత్త పుణ్యానికి వెళ్ళిపోతుంది. అండ్ రైడింగ్ గేర్ అవనివ్వండి ఇవన్నీ కూడా అఫ్కోర్స్ నా సైజ్ ఇప్పుడు ప్రకారమే ఉంటాయి. అండ్ ఐ నీడ్ మోర్ మొబిలిటీ, నాట్ మోర్ ఇలా బల్కీ బాడీ లాగా ఇలా కాదు. సో నాకు జిమ్ అసలు వర్కౌటే కాకపోతుండే. సో వన్ థింగ్, ఎవరైతే నాకు అవన్నీ చెప్తున్నారో బండి పైన నేను ఎలా కనిపిస్తున్నానో నాకు సంబంధం లేదు, నాకు అక్కర్లేదు. ఆ బండి నేను నడపగలుగుతున్నానా, నేను హ్యాండిల్ చేయగలుగుతున్నానా, ఆ బండి ఎంత ఫాస్ట్ వెళ్ళినా నేను ఎంత చాలా తొందరగా స్లో చేయగలుగుతున్నానా, నాకు స్కిల్ ఉందా లేదా, దిస్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ ది ఎండ్. అండ్ ఐఎమ్ హ్యాపీ. అందరికైనా బెస్ట్ స్కిల్ ఉందని చెప్పాను, బట్ ఈ బైక్స్ హ్యాండిల్ చేసేంత స్కిల్ అయితే నేను ఫర్ ద ఇయర్స్ డెవలప్ చేసుకున్నానే అనుకుంటున్నా. సో యా, సో బాయ్స్, అన్న మీరు ఎందుకు బూజా తీసుకున్నారు? యూ హ్యావ్ S1000, మీ డ్రీమ్ బైక్ కదా S1000. వై డింట్ యూ గో ఫర్ ఎ 10R? మీరు ట్రాక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి యూ షుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఎ 10R. లక్కీలీ ఇదంతా నన్ను ఎవరు అడగలేదు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ సో మెనీ ఆఫ్ మై ఫాలోవర్స్ డింట్ ఆస్క్ మీ మీరు ఇది కొనాల్సింది, అది కొనాల్సింది, డుకాటి కొనాల్సింది, ఇది కొన్నారు, డిసప్పాయింట్, ఇదంతా నాకు మెసేజెస్ రాలే. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. పీపుల్ హూ ఎవర్ ఈస్ ఫాలోయింగ్ మీ ఆర్ హ్యాపీ విత్ వాట్ ఐ టుక్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో నేను ఈ స్పెసిఫిక్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ గైస్, పీపుల్ అవుట్ దేర్. ఎవరైతే ఒక సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ మైండ్లో ఐ నో వాట్ హ్యాపెన్స్. ఫస్ట్ థింగ్, ఒక మనిషి ఒకడు వెళ్ళి నేను సూపర్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాడి మైండ్లో ఏముంటుంది తెలుసా? ఒకటి, లౌడెస్ట్ బండి ఉండాలి, బికాస్ జనాలు చూడాలి. నెక్స్ట్ థింగ్, ఆ బండి ఫేమస్ అయి ఉండాలా. సపోజ్ ZX 10R, S1000 ఇలాంటి బైక్స్ ఉన్నాయనుకో, ఫేరింగ్ బైక్స్ ఉంటే లుక్స్ బాగుంటుంది, నేను నడిపేటప్పుడు ఫోటోలు బాగా వస్తాయి, ఆన్లైన్లో పెట్టగానే వ్యూస్ వస్తాయి. ఇదంతా లైట్ తీసుకోండి, నేను చెప్తున్నా కదా, పనికి రాదు అది. కంపేర్ టు ఎనీ అదర్ బైక్స్, మీ దగ్గర ఏ సూపర్ బైక్ 675 300 ఉన్నాయి, ఇట్ ఈస్ అ సూపర్ బైక్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ బైక్ అండ్ ఇట్ ఈస్ అ ఎక్స్పెన్సివ్ బైక్ టు మెయింటైన్. సో మీరు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఆల్రెడీ బెటర్ బైకే కొన్నారు కదా. మహా అంటే సూపర్ బైక్స్ దానిలో మీరు చిన్న బైక్ ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర హయాబుజా ఉంది అబ్బా, వేరే వాళ్ళ దగ్గర హోండా CBR SP ఉంది. వాట్ ఈస్ దిస్? నథింగ్. ఒక 3 కొనుక్కొచ్చేమో హయాబుజాలు ఆ ప్రైజెస్కి. హూ కేర్స్? తను ఆ బండితో హ్యాపీ ఉన్నాడు, నేను నా బండితో హ్యాపీ ఉన్నా. దట్స్ వాట్ మ్యాటర్స్. మీరు నచ్చిన బండి, మీకు బడ్జెట్లో సెట్ అయిన బండి, మీకు మెయింటైన్ చేయగలిగే బండి మాత్రమే కొనాలి. నాట్ ఇలా ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది, నేను ఈ బండి కొంటే ఇన్స్టాగ్రామ్లో నాకు వ్యూస్ వచ్చేస్తాయి, బాగుంటుంది, నాకు ఈ బండి కొన్నా నాకు ఇజ్జత్ ఇవ్వట్లేదు, నా దగ్గర బిలో 900cc 600cc బైక్స్ ఉన్నాయి, 1000cc నన్ను దేకట్లేదు. ఇదంతా లైట్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అలా అని చెప్పేసి మీరు మీ మనీ బర్న్ చేసి ఒక S1000 కొన్నారు. సపోజ్ S1000 కూడా, నేను ఇప్పుడు S1000 స్టాండర్డ్ స్పెక్ తీసుకుంటే నా స్టాండర్డ్ బండి అంటారేమో, ప్రో వేరియంట్ తీసుకుంటా. ప్రో తీసుకుంటే నార్మల్ అంటారేమో, నేను M1000 తీసుకుంటా. M1000 తీసుకుంటారు, ఏం చేస్తారు? సుపీరియర్. S1000 ప్రో కంటే సుపీరియర్. ఏం చేస్తారు? ఆ గుంటలు వెళ్తారా?
ఆ గుంటలు వెళ్తే ఏమవుతుంది, మిరిగిపోతుంది, మీ చేతికి వస్తుంది 2.5 లక్షలు బొక్క. ఎవరికి? మీకే. చూసేటోడికి ఏం పరగకూడదు. తర్వాత మీరు ఆ 2.5 లక్షలు బొక్క పెట్టాక ఇంకొక 2.5 లక్షలకి ఆ రిమ్ కొనుక్కొని నా రిమ్ జిందాల్స్ ఆ 2.5 lakhs అసలు ఇట్లా క్రేజీ ఇంత ఖర్చు పెట్టాలి ఆ బండికి షో కొట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ డబ్బులు అయితే మీకే బొక్క పడుతుంది. వాడు మాట 10 నిమిషాలు వావ్ ఏం రిచ్ ఫెలో, వావ్ క్రేజీ ఫెలో అంటాడు. తర్వాత ఏం బీగాడు, మిమ్మల్ని లైటే తీసుకుంటాడు. సో నాది ఏమైందంటే ఐ వాంటెడ్ టు బై ఏ బైక్ ఫర్ ట్రాక్ ఫర్ షూర్. నాకు కూడా ఫేడ్ బైక్స్ ఇట్లా అగ్రెసివ్ స్టాండ్స్ నేను చెప్తున్నా కదా. ఐ వెంట్ టు బై ఏ 10R, ఐ వెంట్ టు బై an S1000. ఐ వాంటెడ్ దోస్ అగ్రెసివ్ లుకింగ్ బైక్స్, ఐ వాంటెడ్ దోస్ బైక్స్ బేసిక్గా. యూ గైస్ అండర్స్టాండ్ కదా. వెళ్ళాను ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకున్నా, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ వీక్ లేదా ఇన్ ఏ మంత్ నేను ట్రాక్ డేస్ చేస్తున్నా. ఇంతవరకు నేను చెన్నై ట్రాక్ డే కూడా పోలేదు. BICA అవుట్ ఆఫ్ ద లీగ్, అది కరీ మోటార్ స్పీడ్వే RC కప్ అప్పుడు అయిపోయింది. సో నేను ఎంత నడుపుతున్నా నా సూపర్ బైక్ ని తీసుకుపోయి ట్రాక్ లో ఒకసారి ఒక ఇయర్ కి ఒక 3 సార్లు. దానికోసం నేను ఒక ట్రాక్ బండి కొనుక్కొని ఇయర్ కి 3 సార్లు నడిపే ట్రాక్ పైన బండిని తీసుకొచ్చి రోడ్ మీద ప్రతిరోజు సఫర్ అవ్వడం ఎలా ఉంది. అదే రోడ్ పైన నేను ప్రశాంతంగా రోడ్ రిలేటెడ్ బైక్ కొనుక్కొని అదే ట్రాక్ వెళ్ళి రెంటల్ బైక్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎలా ఉంటుంది. అండ్ నేను ఈ బైక్స్ ని ట్రాక్ తీసుకెళ్ళి నాకు కింద పడితే అది ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందని మైండ్లో పెట్టుకొని నడపడం తప్ప ఏముండదు. సారీ ఫర్ దట్ గుంట. సో అక్కడ ఎవరికి బొక్క, నాకు బొక్క. వ్యూవర్స్గా చూసే వాళ్ళందరికీ మస్తు సాటిస్ఫాక్షన్. S1000 ఇట్లా రోడ్ మీద 200 వీలు కొట్టిండు, ట్రాక్లో ఉంపేశాడు, మీకు మజా వస్తుంది. నా పాకెట్ నుంచి నాకు బొక్క పడతా ఉంటుంది. సో మీరు హ్యాపీ, నేను హ్యాపీ ఉండా. సో అదంతా చూసుకున్న తర్వాత ఐ వాజ్ లైక్ రోడ్ బైక్. నేను యాక్చువల్ చెప్తున్నా ADVని కూడా కన్సిడర్ చేశా. బట్ ఒకటేమనుకోనంటే ADV నేను ఆఫ్టర్ 35 కూడా నడపచ్చు. దీస్ బైక్స్ ఏంటంటే ఒక ఏజ్ తర్వాత నడపడానికి అవ్వదు. ఈ సూపర్ స్పోర్ట్స్ అన్ని చెక్ చేస్తుండే. యాజ్ ఐ సెడ్ అగైన్, విష్ణు అన్న, సౌరభ్ అన్న, మా ఫ్రెండ్స్, దే ఆల్సో టోల్డ్ మీకి పూజా నడపరా, ఇట్స్ వెరీ గుడ్ రోడ్ ఓరియంటెడ్ బైక్. బికాస్ నీకు అది సూపర్ బైక్ ఇలా స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ ఇస్తుంది. దట్ ఈస్ డన్. సి నేను ఇలా పెట్టి ఇలా అగ్రెసివ్గా ఇలా నడుపుకుంటే వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ గివింగ్ మీ దట్ సూపర్ స్పోర్ట్ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, వేరే బైక్స్ లాగా కంఫర్టబుల్. ఇది నాకు సీట్ చాలా మెత్తగా ఉంది, చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్. ఇది ప్రశాంతంగా ఇవి నడుపుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలక్ట్రానిక్స్. S1000లో కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, దీనిలో కూడా ఉంది, కాంబీ బ్రేకింగ్ ఉంది. ఇట్ హ్యాస్ ఎవ్రీ ఎలక్ట్రానిక్. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. అది టిక్ చేసేసేయండి, ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, దీని సస్పెన్షన్ ఈజ్ మేడ్ ఫర్ ద రోడ్. సో ఎలాంటి పాటల్స్ గుంటలు ఏమొచ్చినా దీని సస్పెన్షన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. అదే S1000 10R సస్పెన్షన్ విల్ బి వెరీ హార్డ్. సో మీరు నడిపేటప్పుడు మీకు ఊరికే మీ స్పైన్ కి తగిలి ఒక పాయింట్ తర్వాత మీకు పెయిన్ వచ్చేస్తుంది అనమాట. మీకు డిస్కంప్రెస్ అవడమో, డిస్క్లిప్ అవడమో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ మీరు తీసినా కూడా అట్టలాంటి సీట్ అదైతే నిజం చెప్తున్నా, ఆ సీట్ మీద కూర్చొని ఉంటారు. ఈవెన్ ఈ చిన్న గుంటల్లో కూడా మీకు వెనకాల గుద్దుతూ ఉంటుంది, ప్రశాంతంగా నడపలేరు. ఈ బైక్ పైన నేను వెనకాల రేర్ సీట్ వేసుకుంటే పిలియన్ కూడా పీస్ఫుల్ గా హ్యాపీగా కూర్చుంటారు. పిలియన్ ని కూడా వేసుకొని నేను బయటకు వెళ్ళి తిరగచ్చు, అక్కడ కూడా నాకు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, 10R S1000 అండ్ ఆల్ ఏరోడైనమిక్స్ ఇట్స్ క్రేజీ ఆఫ్ కోర్స్. కానీ మన రోడ్స్ కి దాని లైట్ వెయిట్ వల్ల చిన్నగా గుంటలు, రోడ్ అన్ఈవెన్ అయినా, బౌన్సీ అయినా కానీ చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటుంది ఫర్ యూ టు గెట్ ఏ ట్యాంక్ స్లాపర్. లేదు అంటే కొంచెం బండి డిస్బ్యాలెన్స్ అవ్వడం కానీ, ఇలా కొంచెం ఇలా ఊగడం కానీ ఉంటుంది. ప్లీడీ దిస్ 250 kg మాన్స్టర్ నేను 270 కొట్టు 300 అయినా కొట్టండి, స్ట్రైట్ గుంటలు రానియండి, స్ట్రైట్ గాలి రానియండి, స్ట్రైట్. సో అక్కడ ఏంటి, నాకు ఎక్కడ కూడా భయం వేయదు. ఎక్కడో అరే అన్ఈవెన్ అయిపోతున్నా, పడిపోతాను రా, భయపడుతూ నడపాల్సిన నాకు అవసరం లేదు. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ట్విస్ట్ ద థ్రాటిల్, హ్యావ్ ఫన్, గో స్ట్రైట్, ఎంజాయ్. ఆ పవర్ ఫీల్ అదంతా తెచ్చుకొని స్లో డౌన్ అయిపోయి నా పాటి నేను నడుపుతా. సగం టైం క్రూజ్ కంట్రోల్లో పెట్టి నడిపేసుకుంటా ఉంటాను నేను హ్యాపీగా, ప్రశాంతంగా, ఏమి గోల లేకుండా. అదొకట. నాకు ఇంకొకటి ఏంది, వేరే బైక్స్తో కంపేర్ చేస్తే దిస్ బైక్ ఈజ్ ఆఫ్ కోర్స్ హ్యూజ్ బల్క్ వైజ్. నాకు రోడ్ ప్రెజెన్స్ ఉంది, జనాలు తిరిగి చూసే ఇలాంటి బండిది. నేను నడిపేటప్పుడు ఇట్స్ గివింగ్ మీ దట్ బిగ్ బైక్ ఫీల్. అరే ఇదేదో పెద్ద బండిరా వీడు నేను నడిపేది, ఐ హ్యావ్ టు బీ లైక్ ఇట్లా అదేంటి ఇట్లా మజిల్, ఇలా జిమ్ చేశాక మీకు ఫుల్ మజిల్స్ వస్తే ఉండదు, అరే నేను ఇంత గట్టిగా అన్నట్టు దిస్ బైక్ ఫీల్స్ అలా. పెద్ద మజిల్ ఉన్న బండి దున్నపోతు బేసిక్గా చెప్పాలంటే తెలుగులో. సో ఆ ఫీల్ కూడా ఉంది. నెక్స్ట్ థింగ్, ఐ గాట్ ఎ వెరీ గుడ్ డీల్. చాలా తక్కువ తిరిగిన బండి, ఐ గాట్ ఎ వెరీ గుడ్ డీల్ కాబట్టి నేను కూడా హ్యాపీగా తీసుకున్నా. ఎక్కువ తిరిగిన బండి కంటే ఎనీ డే తక్కువ తిరిగిన బండి తీసుకోవడమే బెటర్. అది మంచిగా ఉంటుందని కాదు, వాళ్ళు కొంచెం చెడగొట్టినా కూడా ఇంది ఎండ తక్కువ తిరిగింది కాబట్టి అంత చెడిపోయి ఉండదు. సో అలాంటి పాయింట్స్ చూసుకొనేసే చూడాలన్నమాట. దాంతో వాటి ఇట్స్ సుజుకి, ఇట్స్ ఎ జాపనీస్ బైక్. జాపనీస్ బైక్ ఇస్ వెరీ పీస్ఫుల్. నేను ఇది నా వ్లాగ్స్లో చాలాసార్లు మీకు చెప్పాను, ఎన్నోసార్లు మెన్షన్ కూడా చేశాను. Japanese bikes are the most peaceful bikes, most easy to maintain bikes.
ది బెస్ట్ బైక్స్. ఇప్పుడు చూడండి, మీతో మాట్లాడేటప్పుడు నేను దీన్ని క్రూజ్ కంట్రోల్లో పెట్టి ఇలా కూర్చుంటా, ముందు చూస్తూ ఉంటా, ఎవడైనా వస్తే బ్రేక్ వాడతా, లేదంటే ఇలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. హూ కేర్స్? నేను ప్రశాంతంగా నడుపుతున్నా. నా బ్లాగ్ చూసేటోళ్ళకి తెలుస్తుంది GSXR నడిపేటప్పుడు నేను ఎలా మాట్లాడేవాడిని, ఎలా ఉండేవాడినో. దీన్ని నడిపేటప్పుడు ఎంత ఫ్రీగా, ఎంత కామ్గా, హ్యాపీగా చిల్ అవ్వకుండా మాట్లాడుతున్నా అని చెప్పేసి. సో దానివల్ల ఐ హ్యాడ్ టు ఎలిమినేట్ ZX10R, ఐ హ్యాడ్ టు ఎలిమినేట్ S1000 RR. సో S1000 కూడా సీన్ ఏమైపోయింది అంటే, నేను నడిపినాక సో బేసిక్గా మన రోడ్కి ఏం లేదు, ఇట్ ఫెల్ట్ వే టు హాట్. ఆ బైక్ చాలా వేడిగా ఉండే, గుంటలు పాటు చిన్న చిన్న రాళ్ళు తగులుతున్నా కూడా బ్యాక్ నొప్పి వస్తుంది, హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి. అరే సేమ్ థింగ్ ఐ డిడ్ విత్ GSXR. అదే తీసుకొని పోయి మళ్ళీ అదే అన్కంఫర్టబుల్ రైడ్ నేను మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టి దొబ్బించుకొని మళ్ళీ అన్కంఫర్టబుల్గా నడపాలి, హ్యాపీగా కాకుండా. ఎందుకు? ఎవరి కోసం? నేను చెప్తున్నా కదా, నాకు స్పోర్ట్స్ టూరర్ అన్న కాన్సెప్టే తెలియకుండే పూర్తిగా. స్పోర్ట్స్ టూరర్ అంటే ఏంటో, మళ్ళీ ఏదో అంకుల్ గారు నడుపుతారు, స్ట్రైట్ వెళ్తారు, అలా వంగుతారని. బట్ దిస్ బైక్ ఈస్ సంథింగ్ ఎల్స్. స్పోర్ట్స్ టూరర్ అంటే బేసిక్గా రోడ్ పైన ఇట్స్ అ స్పోర్ట్స్ బైక్. వంపండి, నడపండి, వీలి కొట్టండి, స్పీడ్ వెళ్ళండి, ఏమైనా చేసుకోండి. దిస్ Gen 3 Buza will handle it with ease. Super Sport is a track oriented bike. Super Sport track bike. దాన్ని రోడ్ పైన నడపడం అంత నరకం మీకు ఏది ఉండదు. ఏ 10R ఓనర్ని అడిగినా, S1000 ఓనర్ని అడిగినా, క్రేజీ బండి బ్రో, మ్యాడ్ బండి బ్రో, ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ దే ఆర్ కాబట్టి అవి తోపు బండ్లు. ఇంకా అసలు బూజాని కూడా అవి ఈజీగా లైక్ దాటేస్తాయి ఒక పాయింట్ తర్వాత, ఒక స్పీడ్ తర్వాత. స్టార్టింగ్లో దీని టార్క్ ఎక్కువ కాబట్టి దాటేస్తుంది. దోస్ ఆర్ మెంటల్ బైక్స్. ట్రాక్ పైన మీరు దాంతో ఎట్లా కొట్టచ్చు అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు అలాంటి హ్యాండ్లింగ్ బండ్లు, ఇగో అదేదో గాలి లెక్క ఇలా 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 కట్టుకుంటూ తెస్తాయి తెలుసా అవి, అలాంటి బండ్లు అవి. కానీ అలాంటి బండ్లు మన రోడ్కి పనికి రాకపోవడం ఇస్ ద ప్రాబ్లం. 40లో కూడా క్రూజ్ కంట్రోల్ సెట్ చేయొచ్చు. సో అలాంటి బండ్లు మన రోడ్ల మీదకి పనికి రావట్లేదు. యూ గెట్ ద పాయింట్ కదా. సో దానివల్ల ఏంది, నడిపినా ఆ మజా లేదు. ఫుల్ థ్రాటల్ ఇస్తే అక్కడ దాకా వెళ్ళిపోతే వచ్చబడిపోతుంది, ఎవడొస్తాడు రాడు, ఎవరిని గుద్దేస్తాను అనేసి. అంతా ఎందుకు, నాకెందుకు అంత రైట్ అనిపించలేదు. దెన్ ఐ రోడ్ ది బూజా. కొన్నాకే నడిపిన, అది హైలైట్. అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. మీరు ఎవరైనా సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గెట్ ఏ బూజా Gen 3, గో ఫర్ ఇట్. నా మాట విని వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని తీసుకోండి. దిస్ ఇస్ లైక్ ఇంకా తోప్ అంటే తోప్. 1340cc బైక్ నడుపుతారు మీరు, 1340. యూ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్. ట్రస్ట్ మీ. ఎవడో వచ్చి మీ పక్కన వీలీ కొట్టుకుంటే వెళ్ళిరా, లిఫ్ట్ కంట్రోల్ ఆఫ్ చేయండి దీనిలో, దాని తర్వాత ఇది ఏందో చూపిస్తుంది మీకు. డోంట్ వరీ అబౌట్ ఆల్ దాట్. జస్ట్ బై ఏ బైక్ విచ్ యూ లైక్. లేదు బ్రో నాకు S1000 ఇష్టం, నేను దానికి కష్టపడతా, పర్లేదు, అన్కంఫర్టబుల్ ఉందా, అన్కంఫర్టబుల్ ఉంటా, నాకు ప్రాబ్లం లేదు అంటారా, తీసుకోండి. చెక్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దట్ బైక్. తీసుకున్నాక ఆర్ యూ హ్యాపీ, మీ సాటిస్ఫైడా, ఎంజాయ్ చేస్తున్నారా, దట్స్ వాట్ మ్యాటర్స్ ఇన్ ది ఎండ్. సో ఈ బైక్ కూడా నేను అలానే తీసుకున్నాను. ఎప్పుడు అనుకోలేదు ఒక హయాబుజా కొంటాను అనేసి. అండ్ ఫైనలీ వీ హ్యావ్ దిస్ బైక్, వీఆర్ హ్యావింగ్ ఫన్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా. కొన్ని వర్డ్స్ రిపీటెడ్ అయ్యి ఉండొచ్చు కానీ బికాజ్ ఐ సీ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆస్కింగ్ మీ, అన్న నేను స్ట్రీట్ ట్రిపుల్ కొనాలా, Z9 కొనాలా అని ఆగిపోయింది ఇప్పుడు. అన్న నేను 10R కొన్నానా, అన్న నేను డైరెక్ట్ S1000 కొనొచ్చా. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్. మీరు బైక్ కొనొచ్చు, డబ్బులుంటే మీరు ఏదైనా చేయొచ్చు, కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? ఈ మధ్య అయ్యే రోడ్ పైన యాక్సిడెంట్లకి కారణం కూడా ఇదే. స్కిల్ లేదు, బండ్లు కొంటున్నారు, స్పీడ్కి వెళ్తున్నారు, ఒకటి పడతాన్ని గుద్దేస్తున్నారు, దానివల్ల బైకర్స్ అందరి ప్రాబ్లం అవుతుంది. నేను మొన్న ఈ బైక్ తీసుకొని వెళ్తే బయటకి ఒక ఇన్నోవా వాడు, ఇగో ఇదే ఇక్కడ ఇన్నోవా స్ట్రేట్ ఉంది, నేను ఇలా లెఫ్ట్ వెళ్ళి ఇలా దూరదాం అనుకుంటే ఇలా వచ్చాడు. సరే అక్కడ వాడు వచ్చాడేమో బ్రో, కష్టమైట్ వచ్చిండేమో అనుకున్నా. వెయిట్ చేశా, టైం దొరికింది, మళ్ళీ వెళ్ళినా, మళ్ళీ వచ్చిండు. ఓర్ని ఎవడో అక్కడ వస్తూనే ఉన్నాడు ఏంటన్నా, నేను అప్పటికీ అనుకోవట్లేదు ఈతనే అని. మళ్ళీ ఇలా అన్న వచ్చేసాడు, ఈసారి దగ్గరకు వచ్చేసిండు. ఏంద్రా అంటే సూపర్ బైక్ అదే నడుస్తున్నాడు. యూసీ సూపర్ బైక్స్ నడిపేటోళ్ళని ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు అబ్బా. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ ఏ క్రిమినల్. ఒక బండి కొనుక్కొని నా వాటికి నేను ఎంజాయ్ చేస్తుంటే కూడా ఏదో క్రైమ్ చేస్తున్న ఫీలింగ్. ఎక్కడో ఒక పోలీసు వాడు ఆపుతాడేమో, ఇది చేసామా. నాకు తెలిసి ఒక సూపర్ బైక్ ఓనర్స్ చాలామంది చేసే బిగ్గెస్ట్ క్రైమ్, ఓన్లీ క్రైమ్ వచ్చేసి గోయింగ్ స్పీడ్. అఫ్ కోర్స్ నేను స్పీడింగ్ చేస్తా, కానీ నేను చూసుకొని నాకు ఫ్రెండ్స్ ముందు అలర్ట్ చేసి, ముందు ఎవరు లేరా చాలా దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పుడైనా చూడన్నా దాని ఫుల్ ఇలా కొట్టేసుకుంటూ రేవ్ లిమిటర్ కొట్టి రప్ప కొట్టే వీడియోలే ఉండవు నా ఛానల్లో. తొందరగా వెళ్ళి గేర్ వేస్తా, ముందు ఎవరైనా కనిపించినా ఆల్మోస్ట్ ఆ ట్రాక్టర్ కాదు కదా, అక్కడ ఆటో దగ్గర ఉంది చూసారా, అది కనిపిస్తే ఇక్కడ బ్రేకింగ్ స్టార్ట్ చేసేస్తాను నేను ఆల్రెడీ. చాలామంది దగ్గరికి వెళ్ళి చూసుకుందాంలే అనుకుంటారు, అప్పుడైతే అది యాక్సిడెంట్.
సో సూపర్ బైక్ కొనడం నన్ను అడిగితే సూపర్ బైక్ కొనడం ఈజ్ ఈజీ అని చెప్తా ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. కానీ అదే సూపర్ బైక్ని నడిపే స్కిల్ అసలు ఈజీ కాదు, అసలు అందరికి అంత ఈజీగా రానప్పుడు మూసుకొని సూపర్ బైక్ కొన్నా స్లో వెళ్ళండి. లేదు ఫాస్ట్ వెళ్తాను అంటే మాత్రం మీ లైఫ్ స్పాన్ ఇలా తగ్గించుకొని పెట్టుకోండి. నేను అంతే చెప్తా. నేను ఈ వీడియోలో కూడా కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్ అనిపిస్తాను బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. దానివల్ల నేను నడిపే బండిని కూడా నేను నడిపేటప్పుడు నన్ను కూడా ఏదో రేసర్ లెక్క రోడ్ పైన కూడా ఉంటారు కదా, ఇలా కింద చూపుతో చూస్తారు టైప్స్, అలా చూస్తారనమాట ఈ బైక్స్ నడిపేటప్పుడు ఈ మధ్య. బికాస్ ఆఫ్ దట్ రీసెంట్లీ మహబూబ్ నగర్ హయాబుజా క్రాష్. సో అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఒకటే మనకు తెలుసు, ద బైకర్ వాజ్ ఓవర్ స్పీడింగ్. సో తన మిస్టేక్ అయితే అదే. దాని తర్వాత మిస్టేక్ ఏముంది ఏందో నేను చెప్పాను, నాకు తెలీదు, నాకు అసలు ఐడియా కూడా లేదు. చూస్ ఏ బైక్ విచ్ యూ కెన్ రైడ్ హ్యాపీలీ, విచ్ యూ కెన్ కంట్రోల్ హ్యాపీలీ. ఎవరో వ్యాలిడిటీ కోసం ఫాస్టర్ బైక్స్ మీరు కొనుక్కొని రోడ్డు పైన అరే అయ్యో మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, అరే నేను పటాయించుకునే అమ్మాయి వస్తుంది, వాళ్ళ ముందు వీలు కొట్టి వెళ్తే ఏ వావ్ అనుకుంటారు, ఎవ్వడు అనుకోడు. నేను చెప్తున్నా కదా, అరే ఎవడరా ఈ చిల్లర రోడ్డు మీద ఇలా వీలు కొట్టుకుంటూ అందరి ముందు షో కొడుతున్నారు అనుకుంటారు. సింపుల్గా డీసెంట్గా నడపండి. ఎక్కడ ఫాస్ట్ వెళ్ళాలి అక్కడే ఫాస్ట్ వెళ్ళండి, ఎక్కడ ఫాస్ట్ వెళ్ళొద్దు అక్కడ ఫాస్ట్ వెళ్ళకండి. యూ విల్ బీ ఏ ప్రాపర్ రైడర్. ఇంక్రీజ్ యువర్ స్కిల్స్. రేస్ హౌస్ ఉంది హైదరాబాద్లో ఉంది, రేస్ హౌస్ ట్రాక్ డేస్ చేస్తున్నారు. కమ్ దేర్, లెర్న్ యువర్ స్కిల్. బ్రేకింగ్ నేర్చుకోండి, బ్రేకింగ్ పాయింట్స్ నేర్చుకోండి, ఎక్కడ టర్న్ తీయాలో నేర్చుకోండి, మీ బండిని అర్థం చేసుకోండి, సస్పెన్షన్ ఎట్లా సెటప్ చేసుకోవాలి, నా బండిది మీ వెయిట్ ప్రకారం మీ సస్పెన్షన్ ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా నేర్చుకోండి. అండర్స్టాండ్ యువర్ బైక్ ఫస్ట్, అది ఎలా బిహేవ్ చేస్తుంది, నేను బ్రేక్ ఏ రోడ్లో చేస్తే ఎలా బ్రేక్ అవుతుంది, ఎక్కడ ఏబిఎస్ వదిలేస్తుంది, మీరు అర్థం చేసుకొని దాని తర్వాత పుష్ ద లిమిట్స్ కదా. అరే నా బండి ఫుల్ థ్రాటిల్ ఇస్తే 0 to 200 మామా నాది 6 secondsలో పోతుందిరా, నీదెందా పోతుందిరా, అంత పోతారు. ఎవడు ఆపుతాడు 200 to 0 ఎవడు ఆపుతాడు బండిని? మీరే కదా. అడ్డొస్తే ఎవడబోతాడు బైక్? మీరే కదా. సో అదంతా చూసుకోండి, ఆ ప్లాన్ అకార్డింగ్ టు దాట్. సో దిస్ ఈస్ ద రీజన్ ఐ టుక్ బూజా. చాలా ఆలోచించా బూజా కొనేటప్పుడు, అరే నాకు సూట్ అవ్వదేమో, నన్ను చూస్తే సన్నగా ఉంటాడు, వీడిది నడుపుతాడు ఏంట్రా, బండి పైన కనపడడేమో, అది ఇది అంటారు. బట్ లక్కీలీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ మై ఫాలోవర్స్ లవ్డ్ ఇట్. అన్న ది బెస్ట్ బైక్ తీసుకున్నావు, మంచి బైక్ తీసుకున్నావు, తోప్ బండి అనేసి. అంతేకాదు ఆల్ ఆఫ్ ద బైకర్స్ ఇన్ మై కమ్యూనిటీ, నా ఫ్రెండ్స్, దే వర్ ఆల్సో లైక్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ రా చూసింగ్ దిస్ బైక్, ఇట్స్ ఎ మెచ్యూర్డ్ చాయిస్, ఇట్ సూట్స్ యూ వెల్, మంచి పని చేసావు కొనుక్కొని, డోంట్ కేర్ అబౌట్ అదర్స్, చిల్ అవ్వు, ఎంజాయ్ చేయనే చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దెమ్, రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ గైస్. చాలా మాట్లాడేసా, చాలా అయింది ఈ వీడియోలో. సో వీ విల్ బండిని తిప్పేసి వీ విల్ ఫ్లై ఇప్పుడు మీకోసం. ఎంజాయ్ చేయండి, ఇట్లా నడుపుకోండి ప్రశాంతంగా, హ్యాపీగా. యుల్ గెట్ ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ఐ హోప్ ఈ బ్లాగ్లో మీరు చాలా నేర్చుకొని ఉంటారు అని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బైక్ కొనాలి, సూపర్ బైక్స్ కొనాలి అనుకుంటున్నారంటే షేర్ దిస్ టు దెమ్. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ వీడియో చూడరా నీకు అర్థమవుతుంది అని చెప్పి. బై ఏ బైక్ విచ్ సూట్స్ ఫర్ ద టెరెన్ యు ఆర్ ఇన్. లేదు నేను రోడ్ పైన ట్రాక్ బైకే నడుపుతాను అంటే నడపండి, దానికి తగిన స్కిల్ డెవలప్ చేసుకోండి. మీరు సఫర్ అయ్యి నడుపుతారన్నా మీకు అదే నచ్చింది బండి. చాలా మందికి S1000 ఇస్ ఎ డ్రీమ్ బైక్. S1000 కొంటారా, S1000 కొనండి, నడపండి, జాగ్రత్త చూసుకోండి, హ్యాపీగా పీస్ఫుల్గా నడుపుకోండి. పక్కన వాళ్ళ పైన మీ బైక్ ఏ బైక్ కొనాలో డిసిషన్ తీసుకోకుండా buy a bike which you like. So that's what I wanted to say. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the